హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. మనకి ఏ ఫెస్టివల్ వచ్చినా మనకి టిఫిన్ చేసుకోవాలన్నా ఏదైనా సరే టేస్ట్గా ఉండే ఒక రెసిపీ ఏదైనా ఉంది అంటే అది పులిహోర. చిటికలో అయిపోయే ఈ పులిహోర మేము ఎలా చేసుకుంటామో చూసేద్దాం. సో ఫస్ట్గా అయితే వైట్ రైస్ ఉంటుంది కదా, బాయిల్ చేసుకునే రైస్లోకి నిమ్మకాయ 1.5 నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నాము. సో నిమ్మకాయ అంతా పిండేసి బాగా కలపాలి. కలపడంలోనే ఉంటుంది పులిహోర టేస్ట్. సో బాగా కలపాలన్నమాట. ఇది బాగా కలిపిన తర్వాత సాల్ట్, మనకి సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఆ రెండు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం పోపు కోసం అయితే ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. సో పప్పులు ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో పప్పులు ఎక్కువ ఉండాలి దీంట్లో. అవి వేసినాక మంచిగా చిటపటలాడిన తర్వాత మనకి పల్లీలు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉండాలి. తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి అండ్ కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. మనకి కలర్ఫుల్గా ఉండాలి అంటే ఫస్ట్ పులిహోర పసుపు మంచిగా యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మాత్రం రైస్లోకి యాడ్ చేసుకోవాలి. మీలో ఎంతమంది ఇలా బాణీలో ఉన్న ఆయిల్ రైస్ వేసి కలుపుతారు కామెంట్ చేయండి. అండ్ ఎంతమందికి పులిహోర ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం పులిహోర, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే ఇవి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. పులిహోర చాలా టేస్టీగా ఉండే పులిహోర ఇలా రెడీ చేసుకోవచ్చు. సో నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమందికి నా వీడియో నచ్చిందో కామెంట్ చేయండి. సో డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.